నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ జొన్నవాడ కామాక్షిదేవి ఆలయం ఈవో నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని కర్నూలులో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని నిలుపుదల చేశారని, క్యూలో ఉన్న భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలుపుదల చేశారని, భక్తులను ఇబ్బంది పెట్టారని అడిగితే తనతో ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, ఈవో శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరావు కర్నూలులోని లోకాయుక్తలో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈవోపై ఫిర్యాదు చేశానని, తనపై కక్ష కట్టి ఫోన్లు చేసి కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించడం చేస్తున్నారని, తనకు ఈవో శ్రీనివాసరెడ్డి అలాగే మురళి నుంచి ప్రాణహాని ఉందని కనుక ఈవో శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో మల్లికార్జున ఫిర్యాదు చేసినట్లుగా మీడియాతో తెలిపారు. దొన్నాడ కామాక్షితాయి అమ్మవారి గుడిలో మా కుటుంబం మొత్తం వంశపారంపర్య భక్తులము. ప్రస్తుతం ఉన్న ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారు మొన్న దసరా బ్రహ్మోత్సవాల టైంలో అతను చట్టానికి విరుద్ధంగా, ఆలయ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను చాలా ఇబ్బంది పెట్టినాడు. అందులో భాగంగా దసరా నవరాత్రుల రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా 2 రోజులు దర్శనాలు ఆపివేసినాడు. ఆ రోజు మేము నైట్ 2:30 దాకా క్యూలో ఉన్నాము. క్యూలో ఉన్న తర్వాత మాకు దర్శనం చూపించలేదు. అక్కడ పండు అనే అబ్బాయి చేత అభిషేక జలాలు చల్లించినాడు, పూజారులు చల్లార్చిన అభిషేక జలాలు చల్లించినాడు. ఆ రోజు మాకు దర్శనం చూపించలేదు. ప్రతి సంవత్సరం చూపిస్తున్నారు. దసరా అప్పుడు ఆ 2 రోజులు ముందు చూపించారు, లాస్ట్ చూపించారు దర్శనం. 2 రోజులు మాత్రం ఆపేసినారు. దాని నిమిత్తం నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అమరావతి ఎండోమెంట్ కమిషనర్ గారికి, విజయవాడ కమిషనర్ గారికి, నెల్లూరు జిల్లా ఏసీ గారికి, తిరుపతి ఆర్జేసీ గారికి, మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రస్తుతం ఉన్న ఈవో శ్రీనివాసరెడ్డి గారు అతనికి రాజకీయ పరుగు కూడా ఉపయోగించి మా యొక్క పిటిషన్ను విచారణకి రానికుండా ఆపివేసినాడు. దాని నిమిత్తం నేను లోకాయుక్త హ్యూమన్ రైట్స్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను.